హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ వెంకటేశ్వరరావు. అందరు బాగున్నారు ఫ్రెండ్స్. ఈరోజు మనకి టాపిక్ వచ్చేసి దివీస్ ల్యాబొరేటరీస్లో మనకి మల్టిపుల్ లొకేషన్స్లోకి వాక్-ఇన్ ఎంట్రీస్ అనేది మార్చి 9వ తారీఖు నుంచి మార్చి 22వ తారీఖు వరకు ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. ఈ దివీస్ ల్యాబొరేటరీస్లో ఇంటర్వ్యూ గురించి పూర్తి డీటెయిల్స్గా తెలిసే ముందు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతిరోజు కూడా మన ఛానల్లో అప్డేట్ చేసే లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు నోటిఫికేషన్ల ద్వారా వస్తాయి. ప్లీజ్ సబ్స్క్రైబ్. లైక్ చేసినట్లయితే ఇటువంటి ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి చేరుతుంది. మన ఛానల్లో మీరు సపోర్ట్ చేసినట్లు అవుతుంది. ఇంకా నాకు మోటివేషన్గా ఉండి లేటెస్ట్ జాబ్లకు సంబంధించిన ఇంటర్వ్యూలకు సంబంధించిన డీటెయిల్స్ అనేవి మీకు ప్రతిరోజు కూడా అప్డేట్ చేయడం జరుగుతుంది. ప్లీజ్ లైక్. టాపిక్లోకి వెళ్దాం. హైదరాబాద్ కాకినాడ సమీపంలో ఉన్న బల్క్ డ్రగ్ ప్రొడక్షన్ విభాగంలోకి ఈ దివీస్ కంపెనీ వాళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఈ క్వాలిఫికేషన్ అనేది కలిగి ఉండాలి. 2022-2025 పాస్ అయిన మాత్రం తీసుకుంటారు. 2026 చదువుతున్న వాళ్ళని కూడా తీసుకోవడం అనేది జరుగుతుంది. వీళ్ళని వచ్చి ట్రైనీ, సూపర్వైజర్, గ్రాడ్యుయేట్, అప్రెంటిస్ గా తీసుకుంటారు. క్వాలిఫికేషన్ బీఎస్సీ కెమిస్ట్రీ చేసిన వాళ్ళని 18,000 ఇచ్చి 20 నుంచి 25 సంవత్సరాల మధ్యలో వాళ్ళకి ఏజ్ అనేది ఉండాలి. బీ ఫార్మసీ, బీటెక్, కెమికల్, ఇన్స్ట్రుమెంటేషన్, మెకానికల్ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. 20,000 పర్ మంత్ అనేది మనకి ఇవ్వడం అనేది శాలరీ ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎంఎస్సీ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అనలిటికల్ కెమిస్ట్రీ చేసిన వాళ్ళు 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అనేది ఉండాలి. 22,000 అనేది పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఎం ఫార్మసీ, క్యూఏ అండ్ ఆర్ఏ క్వాలిఫికేషన్ కలిగిన వాళ్ళకి 20 నుంచి 25 సంవత్సరాల ఏజ్ అని ఉండాలి. 24,000 పర్ మంత్ అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఈ పైన తెలిపిన దాని ప్రకారం క్వాలిఫికేషన్, ఏజ్ కలిగిన వాళ్ళు ఈ కింది అడ్రస్లలో ఏదో ఒక అడ్రస్కి వెళ్ళి మీరు ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. మార్చి 9వ తారీఖు నాడు డాక్టర్ లంకపల్లి బుల్లియా కాలేజ్ నియర్ రామా టాకీస్ రోడ్, వైజాగ్ ఈ లొకేషన్లో మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 10వ తారీఖు నాడు మార్చి 10వ తారీఖు నాడు ఏఎంఏఎల్ కాలేజ్ కొత్తూరు జంక్షన్, అనకాపల్లి ఈ లొకేషన్లో 10వ తారీఖు నాడు మనకి ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మార్చి 11వ తారీఖు నాడు టిఎస్ఆర్ అండ్ టీబీకే డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ గాజువాకలో ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. 12వ తారీఖు మార్చి 12వ తారీఖు నాడు ఎంఈఆర్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ గాజువాక. 13వ తారీఖు మార్చి 13వ తారీఖు నాడు శ్రీనివాసరావు కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బిహైండ్ క్రికెట్ స్టేడియం, మధురవాడ, వైజాగ్ ఈ లొకేషన్లో మనకి 13వ తారీఖు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 14వ తారీఖు వచ్చేసి ఎంఎల్ఏఎస్ డిగ్రీ కాలేజ్ నర్సీపట్నం. 14వ తారీఖు నాడు నర్సీపట్నంలో ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. 17వ తారీఖు నాడు డాక్టర్ విఎస్ కృష్ణ గౌట్ డిగ్రీ కాలేజ్ వైజాగ్ 17వ తారీఖు నాడు. 17వ తారీఖు నాడు అవంతి డిగ్రీ కాలేజ్ ఆఫ్ ఫార్మసీ తగరపులస ఈ లొకేషన్లో మనకి 17వ తారీఖు నాడు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. ప్రతిరోజు కూడా ఉదయం 10 గంటలకల్లా మనం అటెండ్ అవ్వాలి. బ్యాచిలర్కి అయితే ఉచిత వసతి అనేది ఇవ్వడం అనేది జరుగుతుంది. ఉచిత యూనిఫామ్ ఇస్తారు. అర్హులైన వారికి పిఎఫ్ అండ్ ఈఎస్ఐ ఇవ్వబడుతుంది. భోజన ఖర్చుల్లో మనకి రాయితీ కూడా ఇస్తారు. ఓన్లీ మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే తీసుకోవడం అనేది జరుగుతుంది. మార్చి 9వ తారీఖు నాడు గౌటు డిగ్రీ కాలేజ్ టెక్కల్లో 9వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. కాకినాడ శ్రీ ఆదిత్య డిగ్రీ కాలేజ్ నియర్ ఆర్టీసీ కాంప్లెక్స్ శ్రీకాకుళంలో మార్చి 10వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 11వ తారీఖు నాడు శ్రీ వెంకటేశ్వర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ శ్రీకాకుళం ఈ లొకేషన్లో మార్చి 11వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 12వ తారీఖు నాడు గాయత్రి డిగ్రీ కాలేజ్ ఆఫ్ సైన్స్ అండ్ మేనేజ్మెంట్ శ్రీకాకుళంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 14వ తారీఖు నాడు సన్ డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ శ్రీకాకుళంలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 16వ తారీఖు నాడు శ్రీ సత్య సాయి డిగ్రీ కాలేజ్ పాలకొండ ఈ లొకేషన్లో మనకి 16వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మార్చి 18వ తారీఖు నాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యూనివర్సిటీ శ్రీకాకుళంలో ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహిస్తారు. మార్చి 22వ తారీఖు నాడు జ్ఞానజ్యోతి డిగ్రీ కాలేజ్ నర్సీపట్నంలో మనకి ఈ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం జరుగుతుంది. మార్చి 9వ తారీఖు నాడు ఆదిత్య డిగ్రీ కాలేజ్ విజయనగరంలో మార్చి 9వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 10వ తారీఖు నాడు రఘు డిగ్రీ కాలేజ్ ఫార్మసీ డాకమర్రిలో మనకి 10వ తారీఖు నాడు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 11వ తారీఖు నాడు భాస్కర కాలేజ్ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలిలో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 12వ తారీఖు నాడు జనహిత డిగ్రీ కాలేజ్ పార్వతీపురంలో మనకి ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 13వ తారీఖు నాడు
మహారాజాస్ కాలేజ్ అటానమస్ ఫోర్త్ క్యాంపస్ విజయనగరంలో మనకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 13 తారీఖు నాడు శ్రీ సాయి డిగ్రీ కాలేజ్ బొబ్బిలిలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 14 తారీఖు నాడు శ్రీ వివేకానంద డిగ్రీ అండ్ పీజీ కాలేజ్ ఎస్కోట్లో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 16 తారీఖు నాడు గోకుల్ డిగ్రీ ఆఫ్ ఫార్మసీ బొబ్బిలిలో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 16 తారీఖు నాడు ప్రగతి డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజ్ కొత్త వలసలో ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. మార్చి 17 తారీఖు నాడు గౌట్ డిగ్రీ కాలేజ్ అండ్ పీజీ కాలేజీలో సాలూరులో ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. మార్చి 18 తారీఖు నాడు ఆర్కే డిగ్రీ కాలేజ్ విజయనగరంలో ఈ ఇంటర్వ్యూలు నిర్వహించడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇలాగా మల్టిపుల్ లొకేషన్స్లో మల్టిపుల్ ఇంటర్వ్యూలు అనేవి నిర్వహించడం అనేది జరుగుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఈ లొకేషన్లోకి వెళ్ళి మనకి ఇంటర్వ్యూలకి అటెండ్ అవ్వచ్చు. ప్రతిరోజు కూడా వీళ్ళు ఉదయం 10 గంటలకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తారు. బ్యాచిలర్స్కి ఉచిత వసతి ఇస్తారు, ఉచిత యూనిఫామ్ ఇస్తారు. అర్హులైన వారికి PF ESI ఇవ్వబడును. భోజనం ఖర్చులో రాయితీ ఇస్తారు. ఓన్లీ మేల్ క్యాండిడేట్స్ మాత్రమే వీళ్ళు తీసుకోవడం అనేది జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా దివ్యస్ ల్యాబొరేటరీస్లో వాక్-ఇన్ ఇంటర్వ్యూస్ ఏ విధంగా ఉండేసో ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు. ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. చాలామంది నన్ను ఇలాగా విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం లొకేషన్లో జాబులు ఏమైనా ఉంటే చాలా మంది అడుగుతున్నారు. ఇది ఒక మంచి అవకాశం విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నం వాళ్ళకి. ఇటువంటి అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోండి. ఇటువంటి ఇన్ఫర్మేషన్ అనేది మీకు డైలీ అప్డేట్ కావాలంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఇంకా ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వెబ్సైట్ అనేది జాబ్స్ కెరీర్ ఇన్ఫో వెబ్సైట్ ఉంది. ఈ వెబ్సైట్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ బాక్స్ ఇస్తాను. ఇది క్లిక్ చేసినట్లయితే మీరు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మా జాబ్స్, IT జాబ్స్, బ్యాంక్ జాబ్స్ అని ప్రతి ఒక్కటి దీంట్లో కూడా ఇన్ఫర్మేషన్, పూర్తి ఇన్ఫర్మేషన్ అని ఉంటుంది. దీంట్లోకి వెళ్ళి చెక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్లోకి వెళ్ళి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద బెస్ట్.